శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఈ ఫిబ్రవరి నెల 25వ తేదీ ఆదివారం అంటే మాఘమాస కృష్ణపక్ష పాడ్యమి నుండి మాఘమాస కృష్ణపక్ష షష్ఠి మార్చి నెల 2వ తేదీ పర్యంతం మేషాది ద్వాదశ రాశులకు గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతున్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార విషయాన్ని కనుక పర్యవేక్షణ చేస్తే మేషంలో గురువు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, మకరంలో కుజశుక్రులు, కుంభంలో బుధుడు, రవి, శని, మీనంలో రాహువు. చంద్రుడు సింహము, కన్య, తులారాశుల్లో ఈ వారం అంతా కూడా సంచారం చేయబోతున్నాడు. ఈ వారం 28వ తేదీ సంకష్టహర చతుర్థి, చంద్రోదయం రాత్రి 9:27 ఇక ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం అవలోకనం కనుక చేస్తే ఎలా ఉండబోతోంది ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా రవి, శని, కేతువులు శుభంగా ఉన్నారు. బుధుడు కొంత శుభమైనటువంటి ఫలితమును ఇస్తూ, గురువు అర్ధశుభుడు. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈ వారం కొంత నిరుత్సాహపరిచేట్టుగా ఉంది. మిగతా వ్యవహారముల యందు అనుకూలమైనటువంటి ఫలితములు ఉన్నప్పటికీ కూడా ప్రతి పనికి కొంత శ్రమ పడవలసినటువంటి అవసరమైతే ఏర్పడుతుంది. మిత్రులు, కుటుంబ సభ్యులతో వివాదాలనేటువంటిది నెలకొనే అవకాశం కూడా దాదాపుగా ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు పై అధికారుల యొక్క ఆదరణను పొంది కొంత మంచి ఫలితాలు సాధించే ఆస్కారం ఉంది. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. అలాగే గురు శుక్రవారాల్లో కొంత ఆరోగ్య సమస్యలు అనేటువంటివి మిమ్మల్ని చికాకు పరచవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అనేటువంటివి, భాగస్వామ్య వ్యాపారాలు అనేటువంటివి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు పని భారం అయితే తప్పకుండా పెరుగుతుంది, కానీ ఉద్యోగంలో తప్పకుండా ప్రయోజనాలను పొందుతారు. శుక్ర శనివారాల్లో మధ్యాహ్న సమయంలో ఏదైనా ఒక శుభవార్త వినే ఆస్కారం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో కానీ మ్యూచువల్ ఫండ్లలో కానీ పెట్టడం వల్ల కొంత స్వల్ప ధనలాభం అనేటువంటిది ఉండవచ్చు. అలాగే నిర్మాణ పనుల కారణంగా ఖర్చులు కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. మేషరాశి వారికి, విద్యార్థులకు ఈ వారంలో పరీక్షలలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకుంటారు. అలాగే నిరుద్యోగులకు అద్భుతంగా ఒక ఉద్యోగ అవకాశం అనేటువంటిది కలిసి వచ్చే ఆస్కారం కూడా ఉంది. రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే వారాంతంలో ఉండవచ్చు. మొత్తానికి మేషరాశి వారు ఈ వారమంతా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం, అలాగే ఏదైనా ఒక దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితములను మరిన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రము చేయటం వల్ల కూడా కొంత ప్రయోజనములను మీరు పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు మాత్రం శుభంగా ఉన్నాడు. బుధుడు
యోగదాయకమైనటువంటి ఫలితములను ఈ వారం ఇవ్వబోతూ ఉన్నాడు. శుక్రుడు మంచి ఫలితములను మీకు అందజేస్తూ ఉన్నాడు. అలాగే ఇతరుల వ్యవహారముల యందు కొంత మీరు బాగా పట్టించుకోవటం వల్ల శత్రుత్వాన్ని ఎక్కువగా చేసుకునే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఇక ఉద్యోగులకు పనిభారం అనేటువంటిది పెరుగుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము గుర్తింపు అయితే ఈ వారంలో పొందుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు పెద్ద ఆశాజనకంగా లేకపోవటము కొంత గందరగోళ పరిస్థితికి దారితీవ్వవచ్చు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకు ఈ వారాంతంలో కొన్ని పరిష్కారాలు కూడా దొరికే ఆస్కారం ఉంది. ఏదైనా ముఖ్యమైనటువంటి సలహాలు సంప్రదింపులకు బంధువర్గాన్ని సంప్రదింపవచ్చు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారపరంగా కొత్త వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకు పరీక్షలలో ఉత్తీర్ణత పొందేటువంటి ఒక యోగము, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాది కొన్ని విశేషమైనటువంటి శుభవార్తలు కూడా వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఒత్తిడిలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు కూడా దగ్గుతాయి. ఇక కళాకారుల ప్రతిభకు తగినటువంటి అవకాశాలు కూడా లభించవచ్చు. కుటుంబ సభ్యులతో కలహాలు లేకుండా జాగ్రత్త పడండి. రాజకీయ నాయకుల వద్ద కొన్ని విశేషమైనటువంటి అవకాశాలను పొందడం జరుగుతుంది. ఈ వారాంతంలో కూడా దాదాపుగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నప్పటికీ కూడా కొంత ఆహార సంబంధమైనటువంటి విషయముల యందు కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ఆహార విహారాదుల్లో కొంత సమయపాలన అనేటువంటిది వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శుక్రవారం నాడు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం మాత్రము మరిచిపోకండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా గురువు శుభంగా ఉన్నాడు. అలాగే కొంత రవి అర్ధశుభుడు, శుక్రుడు అర్ధశుభుడు. మిథున రాశి వారికి ప్రారంభించినటువంటి పనులు సజావుగానే ఎటువంటి ఆటంకములు లేకుండా ముందుకు వెళ్తాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేయటంలో శ్రద్ధ వహిస్తారు. పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా వాటిని పూర్తి చేయగలుగుతారు. ఆలోచనలు కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి కొన్ని పనులు అనుకున్న రీతిలో పూర్తి అవుతాయి. విద్యార్థుల యొక్క యత్నములు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి బుధ గురువారాల్లో వచ్చే ఆస్కారం కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కొత్త విషయాలను అవగాహన పూర్వకంగా తెలుసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు కూడా ఇంట్లో సజావుగానే కొనసాగుతాయి. అందరి సహకారం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలమైనటువంటి మార్పులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. వృత్తి వ్యాపారముల యందు మంచి చెడ్డలు సమానంగా ఉంటాయి అన్న విషయాన్ని అనుభవంలో కూడా తెలుసుకుంటారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా రెండు విషయాలలో కూడా అనుభవం అనేటువంటిది మీకు చాలా ఒక విశేషమైనటువంటి శక్తిని ఇవ్వవచ్చు. రాజకీయ నాయకులకు ఈ వారాంతంలో ఒక పదవీ యోగ ప్రాప్తికి సంబంధించినటువంటి వార్త వినే ఆస్కారం ఉంది. స్త్రీలకు బాగుంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది యోగములు సిద్ధించే ఆస్కారం ఉంది. ఈ వారాంతంలో మిథున రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్రపారాయణంతో పాటుగా మార్గబంధు స్తోత్రాన్ని సోమవారం నాడు, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రమును బుధవారం రోజున, శుక్రవారం రోజున కనకధారా స్తోత్రమును 3 సార్లు పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందే ఆస్కారం ఉంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కుజుడు, రాహువు, కేతువులు శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు కూడా కొంత శుభమైన ఫలితములను ఇస్తూ, శుక్రుడు కొంత అర్ధ శుభుడుగా మిశ్రమమైనటువంటి ఫలితాలకు కారకత్వం వహిస్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకు మాత్రం ఈ వారం అద్భుతంగా ఉంది, అనుకూలంగా ఉంది. కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అలాగే ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కోర్టు కేసుల్లో తాత్కాలిక ఊరట అనేటువంటిది కూడా లభిస్తుంది. పుణ్య నదులలో స్నానము చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇతరులకు సైతం సాయం అందించటం వల్ల కొంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యములకు సంబంధించినటువంటి శ్రమ మీకు తప్పకుండా ఉంటుంది. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. రాజకీయ వర్గాలకు సన్మాన యోగం అనేటువంటిది కలుగుతుంది. బంధు విరోధాలు లేకుండా నోరును కాపాడుకుంటే కనుక ఈ వారం కర్కాటక రాశి వారికి యోగదాయకంగానే ఉండవచ్చు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితములు సంప్రాప్తం అవుతాయి. దూర ప్రయాణములు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా కొంత మంచిది. ఆరోగ్యం మీద మనసు నిలిపితే బాగుంటుంది. కర్కాటక రాశి వారు శనివారం నాడు కర్కాటక రాశి వారు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా బుధవారం రోజున మహాగణపతి స్తోత్రపారాయణం చేయటం కూడా మీకు మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా గురువు శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు అలాగే అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. సింహరాశి వారు కొత్త కొత్త పనులను ఈ సోమ మంగళవారాల్లో మొదలు పెట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి గత వారం కంటే ఈ వారం అనుకూలంగా ఉండబోతోంది. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారంలో ఫలించే ఆస్కారం ఉంది. అధికారులతో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సత్సంబంధాలు పెరుగుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం అయితే తప్పదు. కళాకారులకు ఈ వారాంతంలో కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. వారం మధ్యలో విద్యార్థులకు వ్యయప్రయాసలు అయితే అధికం అవుతాయి. డబ్బు విషయంలో కొంత ఆర్థికపరమైనటువంటి లోటైతే ఉండవచ్చు. ఆర్థిక సంబంధమైనటువంటి క్రమశిక్షణ పాటించడం అనేటువంటిది మంచిది. విద్యార్థులకు కొంత మంచి ఫలితాలు వారాంతంలో కూడా లభించవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగం అనేటువంటిది సిద్ధించవచ్చు. ఇక సింహరాశి వారు ఈ వారమంతా సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పణం తప్పకుండా చేయండి. రావి చెట్టు చుట్టూ శనివారం రోజున 54 ప్రదక్షిణములు చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు అలాగే శుక్రుడు కూడా శుభంగానే ఉన్నారు. కన్యారాశి వారికి ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఉత్సాహంగా ఉండవచ్చు. కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. కుటుంబంతో ఈ వారం మధ్యలో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగుతాయి. అలాగే వాహనాలు, ఆభరణాలు మొదలైనటువంటివి భద్రపరచుకోవటంలో శ్రద్ధ పెట్టాలి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేటువంటిది బుధ గురువారాల్లో లభించవచ్చు. ఇంట బయట అన్ని రకాలుగా అనుకూల పరిస్థితి అయితే ఉంది. కన్యారాశి వారికి వ్యాపారాలను విస్తరిస్తారు. లాభాలు అందుతాయి.
ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. రాజకీయ వర్గాలకు నిర్ణయాలలో సందిగ్ధత అనేటువంటిది తొలగిపోతుంది. అధికారులతో సత్సంబంధాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. వృత్తి విషయాలలో మెలకువగా వ్యవహరించడం అనేటువంటిది కన్యా రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి పదవీ యోగ ప్రాప్తి కలగవచ్చు. గత వారం కంటే ఈ వారం మంచి ఫలితాలు అధికంగా ఉంటాయి. కన్యారాశి వారికి, కన్యారాశి స్త్రీలకు ఈ వారం ఒక శుభవార్తతో పాటుగా శుభకార్యానికి సంబంధించినటువంటి ముఖ్య సమాచారం కూడా అందుతుంది. విద్యార్థులు విదేశాలకు పెట్టుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా ఆమోదించబడడంతో సంతోషంగా ఉంటారు. మరి కన్యారాశి వారు మంగళవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శుక్రవారం రోజున లలిత అష్టోత్తరంతో అమ్మవారికి ఆరాధన చేయించుకోండి. శనివారం రోజున 108 తమలపాకులతో హనుమంతుడికి పూజ చేయించుకోవటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నాడు. దాదాపు గ్రహములన్నీ కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితములనైతే ఇస్తున్నాయి. మంచి అవకాశాలైతే తలుపు తడతాయి. సమయస్ఫూర్తితో స్పందిస్తారు. శ్రమ పెరగవచ్చు. బంధుమిత్రులతో కొన్ని పనులనేటువంటివి నెరవేరుతాయి. ఆర్థిక విషయముల యందు తగిన జాగ్రత్త తప్పకుండా తీసుకోండి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట అన్ని రకాలుగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనాలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయవచ్చు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. విద్యార్థుల యొక్క ప్రతిభ అనేటువంటిది వెలుగులోకి వస్తుంది. వ్యాపార పరంగా ఉన్నటువంటి ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే కళాకారుల యత్నాలలో పురోగతి అనేటువంటిది కూడా కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఉద్యోగపరంగా బాగుంటుంది. నిరుద్యోగులకు కూడా మంచి సమయము అని చెప్పవచ్చు. తులారాశి స్త్రీలకు ఈ వారాంతంలో ఒక అద్భుతమైనటువంటి శుభవార్త శ్రవణం అనేటువంటిది జరగవచ్చు. మరి తులారాశి వారు ఈ వారమంతా హనుమాన్ చాలీసా పారాయణము, హనుమన్ దండక పారాయణంతో పాటుగా గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. కొంత రవి పర్వాలేదు. కుటుంబ వ్యవహారములైతే మీకు అనుకూలంగా ఉన్నాయి. కానీ కొంత మేరకు శుభకార్యములు ఆగిపోవటం వల్ల మానసికమైనటువంటి చికాకులు పడవచ్చు. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్టమైన సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉండవచ్చు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. న్యాయపరమైనటువంటి ఆటంకాలను అధిగమిస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వివాహాది యత్నాలు కూడా సఫలం అయ్యే ఆస్కారం కూడా ఉంది. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు తొలగిపోతాయి. వారం మధ్యలో కొంత అనారోగ్య సూచన కలవరపాటుకు గురి చేసినప్పటికీ కూడా వారాంతంలో కూడా మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఈ రాశి స్త్రీలకు ఒక అద్భుతమైనటువంటి కానుక ఈ వారం అందవచ్చు. విద్యార్థులకు విదేశీ సంబంధమైనటువంటి అడ్మిషన్లకు ఆటంకాలు అనేటువంటివి తొలగిపోవటం, కొంత ఆనందాన్ని పొందవచ్చు. మొత్తానికి వృశ్చిక రాశి వారు కొంత దైవారాధన వల్ల కొన్ని మంచి ఫలితాలను కూడా పొందటానికి ఆస్కారం ఉంది. అందుకే వృశ్చిక రాశి వారు సోమవారం నాడు శివాభిషేకం చేయించుకోండి. అలాగే బుధవారం రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గురువారం రోజున ఏదైనా దత్తాత్రేయ క్షేత్రంలో భిక్షాటన చేసి భిక్షాప్రసాదం స్వీకరించటం వల్ల కొంత వృశ్చిక రాశి వారికి గ్రహచారం అనేటువంటిది అనుకూలంగా మారి మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో ఒక తౌడు బస్తా కానీ లేకపోతే గోధుమ పొట్టు మొదలైనటువంటి గ్రాసాన్ని సమర్పించడం వల్ల కూడా గ్రహచారం మారవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. బుధుడు శుభంగా ఉన్నాడు. కుజుడు అర్ధశుభుడు. కొంత
ధనుస్సు రాశి వారికి ఉత్సాహంగా కార్యక్రమాలు అయితే పూర్తి చేస్తారు. కానీ గ్రహచారం అనేటువంటిది కొంత మార్పు చెందటం వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది, ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది, వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి, పనిలో బాధ్యతలు పెరుగుతాయి, వృధా ఖర్చులు అనేటువంటివి ఉండవచ్చు, దూర ప్రయాణాలు అనేటువంటివి అనుకూలిస్తాయి, అలాగే వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఉంది, భాగస్వామ్య వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయి, ఉద్యోగులకు శ్రమ ఫలించి హుషారుగా పనిచేస్తారు, కళాకారులకు చికాకులు తొలగిపోతాయి, అలాగే పలుకుబడితో పనులు అనేటువంటివి నెరవేరవచ్చు, ఆరోగ్యం అనేటువంటిది బాగుపడుతుంది. మొత్తానికి ధనుస్సు రాశి వారికి గత వారం కంటే కూడా ఈ వారం పర్వాలేదన్నట్టుగానే కాలం కలిసి వస్తుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యత్నములు కూడా సిద్ధమయ్యే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ధనుస్సు రాశి స్త్రీలకు బుధ గురువారాల్లో ఒక కీలకమైనటువంటి సమాచారం అందవచ్చు. ఎవరితో వివాదాలు లేకుండా జాగ్రత్త పడితే ఈ వారం కూడా బాగుంటుంది. ధనుస్సు రాశి వారు సోమవారం శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఇంకా బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు కొంత అనుకున్న సమయానికి పనులు అనుగుణంగానే పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అయితే అందుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ ప్రాప్తి అనేది బుధ గురువారాల్లో ఉండవచ్చు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం మీద దృష్టి పెడితే కొంత బాగానే ఉంటుంది. ఆలోచించి పనులు చేయటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలకైతే పరిష్కారాలు అయితే తప్పకుండా దొరుకుతాయి. వ్యాపార పరంగా ఉత్సాహవంతంగానే ఉంటుంది. ఉద్యోగులకు అనుకోని హోదాలు కూడా దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు అనేటువంటివి ఉంటాయి. వివాదాలు రాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. భూలావాదేవీల్లో కాలయాపన అనేటువంటిది ఉండవచ్చు. ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. శుభకార్యాలకు హాజరవుతారు. ఆరోగ్యం అనేటువంటిది కొంత బాగానే ఉంటుంది. మకర రాశి స్త్రీలకు చాలా బాగుంటుంది. మొత్తానికి గత వారం కంటే ఈ వారం చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలైతే మకర రాశి వారికి ఉండవచ్చు. మకర రాశి వారు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణము 12 సార్లు చేయండి. అలాగే బుధవారం రోజున గణపతి ఆరాధన చేసి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం 3 సార్లు చేసి గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పించటం వల్ల కూడా కొంత నరదృష్టి నివారణ జరిగి బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుజ శుక్రులు శుభంగా ఉన్నారు. ఈ వారం కేతువు అర్ధశుభుడిగా ఉన్నాడు. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి శ్రమ అయితే తప్పకుండా ఉంటుంది. అలాగే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మీ పనితనానికి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులు అన్నదమ్ముల యొక్క సహకారం లభిస్తుంది. భూమి కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అనేటువంటిది అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. పూర్వపు బాల్య మిత్రులను కలుసుకోవటం వల్ల కూడా వ్యక్తిగతమైన ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగులలో ఉన్నటువంటి వారికి ఒత్తిడిలు వివాదాలు కూడా దూరం కావచ్చు. అలాగే వారం ప్రారంభంలోనైతే ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. వారాంతంలో కూడా ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. మొత్తానికి కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత యోగదాయకంగానే ఉండవచ్చు. అవివాహిత స్త్రీ పురుషులు వివాహ సంబంధములను పటిష్టపరుచుకోవడంలో కూడా కొంత శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి తలుపు తట్టవచ్చు. కుంభరాశి వారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, శనివారం రోజున ఆంజనేయ సహస్రనామంతో పాటుగా నాగవల్లి దళార్చనను చేయించుకోవడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు పొందవచ్చు. తమలపాకులతో ఆరాధన అని తెలుసుకోండి. అలాగే ఆదివారం రోజున 3 సార్లు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అంతా గురువు శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు. కుజరాహువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఎంతో కష్టపడితే కొన్ని పనులు పూర్తి చేస్తారు. అంది వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటారు. యత్న కార్యసిద్ధి,
ఆదాయం అనేటువంటిది సోమ మంగళ బుధవారాల్లో పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడిలు కూడా తొలగిపోతాయి. కొత్త వాహనాలు కానీ భూములు కానీ కొనుగోలు చేయటానికి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో విందులు వినోదాలు అనుకూలిస్తాయి. కవులు పండితులకు బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం అనేటువంటిది సంప్రాప్తమవుతుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగములు కూడా సిద్ధించే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. అలాగే విద్యార్థులు కొంత కష్టపడితే మంచి ఫలితాలు పరిపూర్ణంగా కూడా సాధించవచ్చు. మీనరాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే బుధవారం రోజున సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణంతో పాటుగా రుణ విమోచన లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. ఇది ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి వార ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.